హాయ్ అండి. గుడ్ మార్నింగ్. కల్పన తెలుగింటి వ్లాగ్స్ అండ్ టిప్స్ ఛానల్‌కి స్వాగతం అండి. నిన్న వీడియోలో మా హస్బెండ్‌కి జ్వరం అని చెప్పాను కదండీ! కాస్త తగ్గింది పర్వాలేదని. ఇక నెక్స్ట్ డేనే మా బాబుకి కూడా వచ్చేసిందనమాట. ఇప్పుడు టైం అయితే 8:00 అయిందండి. ఇంకా పిల్లలు అంటే మా పాప, మా వారు ఇద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంక వాళ్ళిద్దరికీ క్యారీ రెడీ చేసి అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా బాబు దగ్గరికొచ్చా అనమాట. వీడైతే అస్సలు లేవట్లేదు. ఒళ్ళైతే బాగా కాలిపోతూ ఉంది. మనం ఏం చేసినా ఎంత కష్టపడినా పిల్లల కోసమే. అలాంటిది పిల్లోలకి ఏమైనా కొంచెం బాగోకపోతే చాలండి అస్సలు ఆ రోజంతా కూడా పిచ్చిలో పడ్డట్టే ఉంటుందన్నమాట. మనకి బాగోకపోయినా పెద్దగా బాధపడము. కానీ పిల్లోలకి బాగోలేదంటే మాత్రం అసలు ఉక్కిరి బిక్కిరి అవుతుంది. వీడు పనుకున్న కాంచి నాకు అలాగే ఉందన్నమాట. చాలా ఏదో హెల్తీగా ఉంది. వీడైతే చాలా యాక్టివ్ అనమాట ఇంట్లో. ఇంక అందువల్ల వీడు పడుకుంటే నాకు అసలు ఒకలాగా ఉందనమాట. లేరా అంటే, ఏం కాదు జ్వరం తగ్గిపోతుంది. నువ్వు భయపడమాకు" అనేసి నాకు ధైర్యం చెప్పి వాడు పడుకుంటున్నాడు. సరే ఒకసారి ఫీవర్ చెక్ చేద్దామని పెట్టాను. అమ్మో! సాయి ఎక్కువే ఉంది సాయి జ్వరం. 102 102. ఇక జ్వరమైతే 102 ఉందండి. చాలా ఎక్కువ. ఇలా హై ఫీవర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా తడిగుడ్డయితే తుడవాలి. ఇంతకుముందు ఒకసారి తెలియక అలాగా తుడవకుండా దుప్పటి కప్పుకొని పడుకుంటే వదిలేసినాను. తర్వాత డాక్టర్ వచ్చేసి అరిచినారనమాట. ఇలా జ్వరం వచ్చినప్పుడు దుప్పటి అంటే వాళ్ళు చలిగా ఉందని కప్పుకుంటారు కదా! అలా కప్పుకున్నప్పుడు మనం తీసేయాలంట. దుప్పటి ఉంచకూడదు. కాస్త తడిగుడ్డేసి తుడుస్తూ ఉండాలి. అలా చేయకపోవటం వల్ల ఏమవుతుందంటే, ఈ జ్వరం వచ్చిన టైంలో మనకి దుప్పటి కప్పుకొని ఇంకా లోపల హీట్ ఎక్కువైపోయి పిట్స్ లాగా వస్తాయంట పిల్లోలకి. అలా అని చెప్పారండి. నేను ఇంక అప్పటి నుంచి మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాను. మనం ఒకవేళ టాబ్లెట్ లేట్ అయినా, హాస్పిటల్‌కి లేట్ అయినా కూడా ఫస్ట్ జ్వరం రాంగాల్నే బాగా ఒళ్ళంతా కూడా తడిగుడ్డేసి తుడుస్తూ ఉన్నామంటే చల్లబడుతుందనమాట. 102 ఉంది కదండీ! ఇంకా చల్లబడి కాస్త బాడీ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. మన పిల్లలకే కాదు పెద్దవాళ్ళం ఎవరైనా సరే ఫస్టు జ్వరం వచ్చింది, హై ఫీవర్ అంటే తడిగుడ్డేసి తుడిచినామంటే కాస్త రిలీఫ్‌గా అనిపిస్తుందనమాట. నేను ఇది ఫస్ట్‌లో తెలియక చేయలేదు. తర్వాత తెలిసిన దగ్గర నుంచి నేను ఇంక ఇలాగే చేస్తున్నాను. క్లైమేటే అస్సలు బాలేదండి. నిన్నటిదాకా తుఫాన్ చెప్పారు గదా! తుఫాన్ అయిపోయిందిలే అనుకునే లోపు మళ్ళీ ఇంకో తుఫాన్ అన్నారు. ఇంక అక్కడి నుంచి చల్లటి గాలులు, ఈదురు గాలులైతే తోలుతున్నాయి బయట. చాలా చలిగా ఉంటుంది. పిల్లోల విషయంలో అయితే కాస్త జాగ్రత్తగుండాలి. మన పెద్దవాళ్ళకి జ్వరం వచ్చినా, ఏ వచ్చినా కాస్త తట్టుకుంటాం గానీ, పిల్లలకొచ్చిందంటే వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళని చూస్తూ మనం తట్టుకోలేము. నిజమా కాదా అండి? పిల్లోలకొస్తే మాత్రం మనం అస్సలు తట్టుకోలేమనమాట. మనకొస్తే మన బాధలేవో పడతాం కానీ ముఖ్యంగా చేతుల మీద, కాళ్ళకి, అలాగే కళ్ళ పైన, అలాగే మొఖాన, అలాగే ఈపు పైన వెన్నుముక్క అంటారు కదా! అట్లా వెన్ను పైన, ఫ్రంట్ ఛాతీ పైన వీటి పైన మాత్రం ముఖ్యంగా తడిగుడ్డేసేసి ఒక 2, 3 నిమిషాలు అట్లా వేసి వేసి తీస్తూ ఉండాలి. అప్పుడే కాస్త కూల్ అవుతుందనమాట బాడీ. చాలా వేడిగా ఉందండి. ఇప్పుడు నేను తీసుకొని అద్దుతుంటే నాకు గుడ్డ ఊరికే తడారిపోతుందనమాట. పిండేసి పిండేసి తుడుస్తున్నాను. ఆ వేడికే ఆరిపోయినట్టుగా ఉంటుంది. తడే ఉండట్లేదు. చాలా హీట్ ఉందనమాట. ఇక జ్వరం అంటే ఇడ్లీ పెట్టాలి. దోస అలా ఏం తిన్నా కూడా డైజెషన్ అవ్వదు. పిల్లలకి ఇబ్బందవుతుంది. ఇక ఈరోజైతే నేను ఇడ్లీ వేయలేదు. దోస పిండుంది. ఇక అవైతే పెట్టలేను కదండీ! ఇంకా బయటకు పోయి తీసుకొద్దామనేసి ఇంక పైసలు తీసుకొని పోతున్నా. ఇక అట్లనే పాలు కూడా తీసుకురావాలి. పాలు తీసుకొని ఇంకా అలాగే ఇడ్లీ కొనుక్కొని వద్దామనేసి అయితే పోతున్నా. ఇక తీసుకొనొచ్చినా అనమాట. దాంట్లో వాళ్ళు రసము, అలాగే చట్నీస్ 2 రకాల చట్నీలైతే కట్టారు. ఇంకా రసం వేసి పెడదాంలే. చట్నీలు అవనుకోండి అవి కారంగా ఉంటాయి. అలాగే జ్వరం వచ్చినప్పుడు కారం అలాంటివి కూడా తగలకూడదు.
ఒక ఇడ్లీ 5 రూపాయలండి. 4 ఇడ్లీలు తీసుకొచ్చాను. 2 ఇడ్లీలు చాలన్నాడు. అవి తినటానికి కూడా చాలా కష్టపడ్డాడనమాట. ఇంకా జ్వరం వచ్చినప్పుడు పిల్లలు అంతే కదా! పిల్లలే కాదు మనం కూడా అంతే, తినబుద్ధి కాదు. మనకేమో పిల్లలు తినకపోతే అయ్యో తినలేదే ఇంకొంచెం తిన్నా అన్న అనేసి అంటాము. కానీ మనం కూడా అంతే కదా! జ్వరం వస్తే తినలేము. ఇక 2 ఇడ్లీలు తినటమే కష్టమైందనమాట. ఇక ఆ 2 తిన్న తర్వాత ఇక పారాసిటమాల్ టాబ్లెట్ అయితే వేశానండి. ఇంకా కాస్త దగ్గు మందు పోసినాను. మనకి ఏదొచ్చినా కూడా దగ్గే కదా, జలుబే కదా, లేదంటే జ్వరమే కదా, తగ్గిపోతుంది ఏముందిలే టాబ్లెట్ వేసుకుందాం అనుకుంటాం. కానీ పిల్లలకి వచ్చిందంటే మాత్రం ఆ టార్చరే వేరండి. వాళ్ళకి తగ్గేదాకా చాలా బాధగా ఉంటుంది. వాళ్ళు యాక్టివ్గా ఉన్నంతసేపే, వాళ్ళు కానీ కాస్త డల్ అయి పనుకున్నారంటే మనకి గుండెలో రైలు పరిగెత్తుతాయి అనమాట. ఇంకా త్వరగా తగ్గాలి, త్వరగా లెగవాలి, ఏంట్రా వీడు ఇలా పనుకున్నాడు అనేసి వాళ్ళపైనే ఉంటుంది ధ్యాస అంతా. మన ప్రాణం అంతా అక్కడే ఉంటుందన్నమాట. నిజమే కదండి. నిన్నటి వరకు వర్షాలని చెప్పాను కదండీ! అసలు బట్టలు ఆరడానికి అవకాశం లేక బెడ్‌షీట్లు అయితే అసలు వాష్ చేయలేదు. ఈ 10 రోజుల నుంచి వానలకి ఇంకా దుప్పట్లు ఒక్కరోజు కూడా వాష్ చేయలేదనమాట. అందుకనేసి ఈరోజైతే వేశాను. నిన్న, ఈరోజు కాస్త తెరిపించింది. ఆ గాలి కన్నా ఆరిపోతాయి అని చెప్పి నిన్న, ఈరోజైతే వాషింగ్ మిషన్‌లో 2 టైమ్స్, 3 టైమ్స్ బట్టలైతే వేస్తున్నాను. భయానికి వేస్తున్నా అనమాట. మళ్ళీ ఏ తుఫానో ఏం చెప్తారో, మళ్ళీ వర్షాలు ఎక్కడొస్తాయో, మళ్ళీ వర్షాలు పడితే బట్టలు ఆరవు, దుప్పట్లు ముందు ఉతకలేనని చెప్పేసి వాటి కోసం అని చెప్పి ఈ 2, 3 డేస్‌గా ఉన్న బట్టలన్నీ వాషింగ్ మిషన్‌లో 2 టైమ్స్, 3 టైమ్స్ తిప్పుతానే ఉన్నాను. నా మిషన్ ఎక్కడైనా చెడిపోతుందేమో అని భయమేస్తుందనమాట ఇలా వేయటం వల్ల. ఎంత నీట్‌గా పెట్టుకున్నా కూడా వర్షాలు పడిపోయినప్పుడు మనకి బెడ్‌షీట్‌లన్నీ స్మెల్ వస్తా ఉంటాయి. అంత మంచిగా ఉండవు. అది కాకుండా వీళ్ళకి 1 బై 1 ఫీవర్, కోల్డ్ రావటం వల్ల ఇంకా ఒకసారి వాష్ చేస్తేనే బావుంటది అని చెప్పేసి ఇక బట్టలైతే వేశా అనమాట. రోజువారీ బట్టలే 2 టైమ్స్ పడుతున్నాయి. మళ్ళీ బెడ్‌షీట్లు 2 టైమ్స్ పడుతున్నాయి. 4 బెడ్‌షీట్లు ఎయంగాల్నే మిషన్ ఫుల్ అయిపోయినట్టుగా అనిపిస్తుందనమాట. ఎక్కడ లోడ్ ఎక్కువైపోతుందో, మళ్ళీ మిషన్ రిపేర్ అయిపోతుందో అని చెప్పి కాస్త చూసి చూసి వేస్తున్నాను. ఇలా ఇంకా పిల్లో కవర్స్ అని, డోర్ కర్టన్స్ అని మొత్తం కూడా వేస్తున్నాను అనమాట. మళ్ళీ ఏడ వర్షం వస్తుందో, మళ్ళీ ఈ పని ఎక్కడ ఆగిపోతుందో అనేసి. అలా బట్టలు వేయటము, వాటిని తీసుకొచ్చి లోపలేయటం, మళ్ళీ సెకండ్ ట్రిప్ తీసుకుపోయి ఆరబెట్టడం, ఇలా ఈ పని ఒకటండి. చాలా పెద్ద పనైతుంది బట్టల విషయంలో మాత్రం. ఇక మధ్యాహ్నానికొచ్చేసి కాస్త పాలు, బ్రెడ్ ఏసిద్దామనేసి ఇచ్చినాను. పాలు ఇంకా బ్రెడ్ తిననేసినాడు. కాస్త పాలు తాగుతాను మమ్మీ, కొంచెం షుగర్ వేసి ఇవ్వు తాగుతాననేసి, షుగర్ వేస్తే మళ్ళీ కోల్డ్, కాఫ్ ఉంది కదా నాన్న అంటే, ఇంక సరేనని చెప్పి లైట్‌గా వేయించుకొని తాగుతున్నాడు. ఇక అవి తాగినాక మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ మెడిసిన్ అయితే వేయాలి. 3 పూటలు వేయాలన్నమాట. అయినా తగ్గలేదంటే మాత్రం ఇంక ఇంజెక్షన్ అయితే చేయించాలి.